నమస్కారం. నేతల అర్ధాంగుల అంతరంగాలను ఆవిష్కరిస్తోంది హోమ్ మినిస్టర్. ఇవాల్టి హోమ్ మినిస్టర్ కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ గంట్ర వెంకటరమణారెడ్డి గారి సతీమణి శ్రీమతి గంట్ర జ్యోతి గారు. వారితో మాట్లాడి వారి అంతరంగాలను మనతో షేర్ చేసుకుందాం. నమస్తే అండి జ్యోతి గారు. చీఫ్ విప్ పదవి అంటేనే చాలా కీలకమైన బాధ్యత. సో దానికి ఎంపికైనట్టు మీకు ఎప్పుడు తెలిసింది? ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఫీల్? ఇది ఆల్మోస్ట్ 2 months బిఫోరే తనకు వచ్చినటువంటి పదవి, ఇది ఆఫర్. ఇది అప్పుడు దాదాపుగా ముందు నుంచి తను మినిస్టర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ తరుణంలో చీఫ్ విప్ ఇవ్వటం అనేది జరిగింది. అది చీఫ్ విప్ అనేది కూడా చాలా కీలకమైనటువంటి బాధ్యత కాబట్టి ఎమ్మెల్యేగా ఉండి చీఫ్ విప్ తీసుకున్నారు కాబట్టి అదొక మంచి అచీవ్మెంట్. దాన్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం మేము. మరి మీరు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? దాదాపు 15-20 years నుంచి పొలిటికల్ లైఫ్లోనే ఉన్నారు. నేను ఫస్ట్లో నాకు పొలిటికల్ అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండేది కాదు. తను పొలిటికల్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఆ తర్వాత నేను ఎప్పుడైతే పాలిటిక్స్లోకి వచ్చానో అప్పటి నుంచి నేను అంటే తనకి పక్క నుండి మంచి హెల్ప్ఫుల్గా క్యాంపెయినింగ్లో, తన ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసినప్పుడు క్యాంపెయినింగ్లో బాగా పార్టిసిపేట్ చేశాను. అక్కడ విలేజ్ టు విలేజ్ నేను ఆల్మోస్ట్ 40-50 villages డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయటం, అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవటం, ఎలక్షన్స్ అప్పుడు అవి తీసుకొచ్చి నేను మళ్ళీ తనకి చెప్పటం, అది బాధ్యతగా తీసుకొని చెయ్యాలి అనేది నా కాన్సెప్ట్. అది మా వారికి చెప్తూ నేను అక్కడ ఏవైతే చెప్పానో అవి చేయించగలుగుతున్నాను. అది నేను వారికి అంటే కొంతవరకు నేను సపోర్ట్గా అంటే ఉంటున్నాను అనేది నాకు అనిపిస్తుంది అనమాట. అది అలా అంటే ఫస్ట్ బిజినెస్లో ఉండేవాళ్ళు, తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. మరి మీకు బిజినెస్లో నుంచి ఒకటేసారి రాజకీయాల్లోకి మారుతాను అని చెప్పినప్పుడు ఫస్ట్ మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అసలు రాజకీయాల్లోకి వెళ్తానంటే అమ్మో వద్దు అని చెప్పి బిజినెస్ని కంటిన్యూ చేయమని చెప్పి అట్లా ఏమైనా చెప్పడం జరిగిందా? అంటే బిజినెస్ చేస్తున్నప్పుడు బాగానే ఉండేది. పాలిటిక్స్లో కూడా ముందు నుంచి తను స్టూడెంట్ లైఫ్ నుంచే పాలిటిక్స్ ఇంట్రెస్ట్ అనేది నాకు పెళ్లి వరకే కొంచెం తెలుసు. బట్ అయినా కూడా పెళ్ళైన తర్వాత ఇమీడియట్గా పాలిటిక్స్లోకి రాకుండా ఒక 10-15 years బిజినెస్ కాన్సన్ట్రేట్ చేసి బిజినెస్లో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాతనే తను పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఎంటర్ అయ్యేటప్పుడు కూడా కొంచెం నాకు ఇష్టం లేకుండే, ఎందుకు మనకి పాలిటిక్స్ అది ఇదని నేను కొంచెం ఆర్గ్యూ చేశాను. ఇంకా ఆ తర్వాత తన ఇంట్రెస్ట్ తెలుసుకొని ఇంకా నేను కూడా సపోర్ట్ చేయడం మొదలుపెట్టాను అంతే. మీరు కూడా ఒక కార్పొరేటర్గా చేశారు, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది. అంటే కార్పొరేటర్గా చేసినప్పుడు కార్పొరేటర్ నామినేషన్కి వెళ్ళే వరకు కూడా అసలు నాకు పాలిటిక్స్ అంటే మేబీ నేను తననే వద్దు అన్నాను కాబట్టి నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు పాలిటిక్స్ అనేది. నామినేషన్ వేసే రోజు కూడా నేను చాలా బాధగా వెళ్తూ నామినేషన్ వేసాను కార్పొరేటర్గా. అంటే వేసిన తర్వాత అక్కడ కార్పొరేటర్గా నామినేషన్ వేయటం జరిగింది. వేసిన తర్వాత క్యాంపెయినింగ్ వెళ్తున్నప్పుడు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళందరూ వచ్చి ఎంతో నన్ను రిసీవ్ చేసుకునే విధానం, వాళ్ళు మాట్లాడే విధానం, అంటే నేను ఒకేసారి ఇంట్లో ఉన్నదాన్ని బయటికి వెళ్ళేటప్పటికి అదొక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పడంతో నాకు కూడా అంటే ఇదంటే ఒక సర్వీస్ అంటే జనరల్గా నాకు సర్వీస్ చేయడము అట్లా సోషల్ ఆర్గనైజేషన్స్లో అట్లా ఇష్టము. దాంతో ఇది వాళ్ళు అలా చెప్పేటప్పటికి ఇది కూడా అంటే సర్వీస్ చేయడానికి ఒక మంచి అవకాశం అని చెప్పి అప్పుడు నాకు మైండ్లో ఒక ఇది వచ్చిందనమాట. కార్పొరేటర్ అయిన తర్వాత కూడా నేను మంచి అక్కడ సర్వీస్ చేశాను. మంచి రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్, లైటింగ్ సిస్టము అవన్నీ బాగా అంటే నామినేషన్స్తో కానివ్వండి, కార్పొరేషన్ ఫండ్స్తో కానీ మంచి వర్క్స్ చేయించాను. ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఉంది. అంటే కార్పొరేటర్గా నేను ఏదో గెలిచి ఏదో అలా కాకుండా ఆ 5 years ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్ చేశాను అనే సంతృప్తి నాకుంది. అయితే మరి కార్పొరేటర్గా మీరు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? ఫస్ట్ నేను ఒక 10 lakhs రోడ్ ఉండింది అక్కడ. అది ఆ రోడ్డు ఎప్పటి నుంచో
పెండింగ్లో ఉందన్నమాట. ఒక బాలసముద్రంలో ఒక రోడ్డు, ఆ రోడ్డు వాళ్ళు దాదాపుగా ఎప్పటి నుంచో ఇది అవ్వట్లేదు అని నాకు చెప్పారు. అంటే ఇది నాకు అసలు ఇప్పుడు ఏం అర్థం కాలేదు. తర్వాత వాళ్ళు మేమందరం కాంట్రిబ్యూషన్ చేస్తాం, మీరు మాకు ఈ రోడ్ తప్పకుండా చేయించాలి అన్నప్పుడు నేను అందరితో మళ్ళీ క్యాంపెయినింగ్లో ఎలా అయితే తిరిగానో అందరితో డోర్ టు డోర్ వెళ్ళి అందరితో కాంట్రిబ్యూషన్ చేయించి ఆ రోడ్ చేయించినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకొకటి డివిజన్లో ఎప్పటి నుంచో ఒక సొసైటీ ల్యాండ్ ఉండింది, అక్కడ కాంపౌండ్ వాళ్ళు పెట్టిస్తే మేము ఇక్కడ ఇందులో టెంపుల్ కడతాము అని చెప్పారు. అది మేము అక్కడ కాంపౌండ్ వాళ్ళు పెట్టించాము. అక్కడ వాళ్ళు టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు, ఒక మంచి టెంపుల్. ఇప్పుడు ఆ టెంపుల్ చూసినప్పుడు వాళ్ళందరూ అంటున్నప్పుడు నాకు అది ఇప్పటికీ హ్యాపీగా అనిపిస్తుంది. మీ మూలంగా ఈ టెంపుల్ అయింది అని చెప్పడంతో అది నేను ఇప్పటివరకు కూడా అది మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ నా కార్పొరేటర్ 5 years టెన్యూర్లో. కార్పొరేటర్గా చేసేటప్పుడు మీకు సార్ సలహాలు ఇవ్వడం కానీ అట్లా ఏమైనా జరిగిందా? ఇట్లా చేయాలి, ఇట్లా చేస్తే బాగుంటుంది అట్లా అని చెప్పి. అంటే కార్పొరేటర్గా చేసినప్పుడు అదే ఫస్ట్ కొత్తల్లో అంటే ఒక రకంగా చెప్పాలంటే తను సపోర్ట్ చెయ్యొద్దు అని కాదు, సపోర్ట్ చేస్తారు. కానీ తను నేను ఏదైనా అడుగుతున్నప్పుడు, కార్పొరేటర్ అయిన కొత్తల్లో నేను అడుగుతున్నప్పుడు ఇది ఎలా చేయించాలి, ఇది అంటే కాంట్రిబ్యూషన్ చేయించిన తర్వాత ఫస్ట్ కమిషనర్ గారికి ఇవ్వాలా, ఎలా అట్లాంటివన్నీ నాకు డౌట్స్ వచ్చినప్పుడు అడుగుతున్నప్పుడు, ఆఫీస్కి వెళ్ళాలంటే కార్పొరేషన్కి వెళ్ళాలంటే కూడా కొంచెం నాకు భయం వేసేది. అట్లాంటప్పుడు అడుగుతున్నప్పుడు తను ఎంకరేజ్ చేసేవాళ్ళు, నువ్వు వెళ్తూ ఉంటే నీకు అర్థం అవుతుంది, నువ్వు వెళ్ళాలి, అట్లా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నాకు ఏదైనా అర్థం కాని ఉంటే తన నుంచి ఇప్పటికీ, అప్పుడు కాదు ఇప్పుడు ఎప్పటికీ కూడా తన నుంచి నేను తప్పకుండా సూచనలు తీసుకొని అది చేస్తూ ఉంటాను. మరి మీరు రమణ గారికి ఎప్పుడన్నా సలహాలు ఇవ్వడం జరిగింది? అంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, బట్ అయినా ఒక వైఫ్గా నేను తనకి తప్పకుండా, అంటే ఇప్పుడు నేను కాన్స్టిట్యున్సీకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు ఏ రకంగా అయితే సమస్యలు చెప్తారో ఆ సమస్యల మీద అంటే నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్తో తనకి నేను ఇలా అయితే బాగుంటుంది, అక్కడ ఆ వర్క్ చేస్తే అట్లా వాళ్ళకి ఎలా ఉన్నారు అక్కడ ప్రజలు అనే దాని మీద నేను తనకు వచ్చి చెప్తే తను వింటారు కూడా. విని అంటే ఎలా చేస్తే బాగుండాలి అని తను మళ్ళీ టాలీ చేసుకొని ఆ ప్రకారంగా తను ఫాలో అవుతారు. డాడీ లేరని ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కాదు. మిమ్మల్ని అప్పుడప్పుడు పాటలు పాడమని అంటారు.